హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కేఎల్‌సి ఫ్యామిలీస్. ఇది నా టెర్రస్ గార్డెన్ అండి ఇది. దీన్ని నేను దాదాపు 3 ఇయర్స్‌గా చేస్తూ ఉన్నాను. చిన్న చిన్నగా అన్ని పాదులు, సొర, బీర అట్లా పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా చాలా రకాల వంగ చెట్లు, మిరప, టమాటా ఆ విధంగా. కొద్దిగా గ్యాప్ వచ్చింది. అందుకనే మొత్తం పోయింది. మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. ఇది ఫస్ట్ టైం వచ్చేటి. కొంచెం మాట తడబడుతుంది. గోంగూర విత్తనాలేసాను. బానే ఉన్నాయి. ఇక్కడ ఇంత తుఫాన్‌లో గూడాను ఇవి సేఫ్‌గానే ఉన్నాయి. పర్లేదు. బీరకాయ గూడా ఒకటేసింది. నేను దాంట్లో వరల్లో అంటే పాలకూర, చుక్కకూర పెట్టాను. పాలకూర ఏదో తినేస్తుంది. కానీ కనపడటం లేదు. వెతుకుతూ ఉన్నాను దొంగని. తినేసే దొంగని. ఇదేమో చెమ్మకాయ. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసాను. దానిమ్మ పర్లేదు. చిన్న చిన్న కాయలతో మంచి స్వీట్‌నెస్ ఇస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ అండి ఏసి 2 సంవత్సరాలు అవుతుంటే ఈ ఒక్కసారి కాయ కాసింది. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంది. ఇంకా కొద్దిగా విత్తనాలు పెట్టుకోవాలి. బెండకాయ కూడా ఆల్రెడీ 2 కాయలు వచ్చాయి. ముదిరిపోయి ఉన్నాయి. మా గార్డెన్‌లో దొంగలు ఎక్కువ ఉన్నాయండి. ఆకు తినేసే దొంగలు. ఇది చిన్న లీఫ్‌తో వచ్చిన కరింపాకు. సపోటా గ్రోత్ అస్సలు లేదండి. తెచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఏదైనా చేయాలి టిప్ ఉంటే చెప్పండి. కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసి పొనగంటి కూర. విపరీతంగా వస్తుందండి మాకు. ఎలాంటి చీడపీడ కూడా లేదు. బాగుంటుంది. ఈ ఫ్లవరు దీని పేరు నాకు తెలీదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. అయితే పూలైతే చాలా అందంగా ఉంటాయి. సొరపాదండి. ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. లేట్ అయింది నేను పెట్టడం. ఓకే. థ్యాంక్ యూ.